హలో అండి. ఈరోజు మనం మునగాకు పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 1 అవర్ వరకు నానబెట్టిన కందిపప్పుని తీసుకుందాం. ఇప్పుడు పప్పులో మునగాకు వేసుకుందాం. మునగాకుతో పాటు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు పప్పుని ఉడికించుకుందాం. పప్పుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పుని ఈ విధంగా ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పుని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకుందాం. ఈ విధంగా పప్పుని ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, తాలిమింజలు వేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఇంగువ, ఈ విధంగా తాలింపు అనేది మంచిగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న మునగాకు పప్పును వేసుకుందాం. చూసారు కదండి, మన మునగాకు పప్పు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఇది మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ని ఇస్తుంది అండ్ అలాగే ప్రోటీన్స్ని ఇస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.